దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది. అర్ధరాత్రి నుంచే దట్టంగా మంచు కురుస్తోంది. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెల్లవారినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. ఢిల్లీలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఓవర్ టు యూ. ఢిల్లీ నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. భారీగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పూర్తిగా పొగమంచు పేరుకుపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఢిల్లీలోని విజయ్ చౌక్ ప్రాంతంలో ఉన్నాం. ఒకవైపు నార్త్ సౌత్ బ్లాక్లు, మరోవైపు పార్లమెంట్ ఉన్న ప్రదేశంలో చూసినట్లయితే పూర్తిగా విజిబిలిటీ కనిపించని పరిస్థితి మాత్రం కనబడుతుంది. కొద్దిగా మాత్రమే విజిబిలిటీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వాహనాల రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బంది అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే చాలా వరకు వాహనాలు లైట్లు వేసుకుని ఇప్పుడు కూడా ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా లైట్లు వేసుకుని వెళ్తున్న పరిస్థితి మాత్రం ఢిల్లీలో నెలకొని ఉంది. గత కొంతకాలంగా ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్యానికి తోడు ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోవడంతో పొగమంచు పేరుకుపోయిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే నిన్నటి వరకు 24 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు ఈరోజు 15 డిగ్రీలుగా నమోదయ్యాయి. పూర్తిగా 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో ఇలాంటి పరిస్థితి వాతావరణం ఏర్పడిందని అధికారులు చెబుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో వాహనాల రాకపోకలతో పాటు రైళ్ల రాకపోకలు, అలాగే ముఖ్యంగా విమాన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే ఉదయం నుంచి 18 విమానాలు కూడా ఆలస్యంగా బయలుదేరాయి. కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా మనం విజువల్స్లో చూడవచ్చు. విజిబిలిటీ డిస్టెన్స్ 300-400 మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి అటు వాయు కాలుష్యానికి తోడు ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోవడంతో ఈ పొగమంచు ఏర్పడిందని అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. శీతాకాల ప్రారంభంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈసారి వాయు కాలుష్యానికి తోడు ఈ పొగమంచు ఉష్ణోగ్రతలు కూడా పడిపోవడంతో ఈ పొగమంచు పేరుకపోయిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ పొగమంచానికి తోడు వాయు కాలుష్యంతో చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతాయన్నట్టు వైద్యులు కూడా చెప్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి శీతాకాల ప్రారంభంలో అయితే నవంబర్ ప్రారంభంలోనే భారీగా ఉష్ణోగ్రతలు ఢిల్లీలో నమోదు చేసుకుంటాయి. కానీ ఈసారి ఉష్ణోగ్రతలు కొద్దిగా ఆలస్యంగా, శీతాకాలం చలి కావచ్చు, అలాగే ఉష్ణోగ్రతలు కూడా కొద్దిగా తగ్గడం ఆలస్యమైనప్పటికీ ఈరోజు ప్రస్తుతం నిన్నటి వరకు 24 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు ఈరోజు 15 డిగ్రీలు కూడా పడిపోవడంతో ఈ పొగమంచు ఏర్పడిందని చెప్పవచ్చు. మునుముందు కూడా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న పరిస్థితి. అటు వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటు వైద్యులు కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రతల వల్ల అటు వాహనాల రాకపోకలతో పాటు అటు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా ఎదురయ్యాయని కూడా చెప్పవచ్చు.